అక్కడే ఉన్నారు, ప్రతి విషయంలోనూ ప్రభాకర్ గారు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఎలా ప్రమోషన్స్ చేయాలి, ఎలా రీచ్ చేయాలనే దాని గురించి ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండదు. మరి మొత్తం మీద అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, తప్పు జరిగిందని అయితే ఒప్పుకుంటున్నారు, క్షమాపణలు కూడా డైరెక్ట్గా చెప్తున్నారు. తన కొడుకు మీద వీటి ఎఫెక్ట్ పడకుండా చూసుకోవాలని ఒక తండ్రిగా ఆయన ఎంత తపన పడుతున్నారో మనకు కనపడుతుంది. సో ఇది ఒక విషయం. అండ్ మరోవైపు ఇప్పటికే సినిమాకి సంబంధించి మిక్స్డ్ టాక్ వస్తుంది. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది పర్లేదు అంటున్నారు, కొంతమంది నచ్చలేదని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. ఒక మిక్స్డ్ టాక్ అయితే కనపడుతుంది. అలాగే ఈ విషయం ప్రభాకర్కి ముందే తెలియదా ఇప్పుడు అనే విషయం ఖచ్చితంగా వస్తుంది. తెలియదా అంటే ప్రతి విషయంలోనూ ఆయన ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి వాళ్ళ కొడుకు సినిమాకి సంబంధించి ఎలా ప్రమోషన్ చేయాల దగ్గర నుంచి తెలియదా, లేదంటే తెలిసి అనుకున్నది ఏదన్నా కొంచెం రివర్స్ అయిందా, బూమ్రాంగ్ అయిందా ఈ విషయంలో, ప్రమోషన్స్ విషయంలో ఈ బూతులు కానీ ఇవన్నీ ఒక రకంగా ప్రమోట్ చేద్దాం అనుకుంటే అది కాస్త రివర్స్ అయినట్లుగా కనపడుతుందా? కొంతమంది అభిప్రాయం ప్రకారం ఇలాంటి డౌట్స్ కూడా వస్తున్నాయి. మరోవైపు దీనికి సంబంధించి ఎంత పెద్ద గొడవలు మనం చూసాం. ఒక జర్నలిస్ట్ దీని గురించి చాలా సీరియస్గా మాట్లాడుతూ ఆయన కూడా కొన్ని బూతులు మాట్లాడడం, దానికి కొంచెం హార్ష్గా మాట్లాడడం, దానికి సంబంధించి చంద్రహాస్ మళ్ళీ రియాక్ట్ అవ్వడం, కేసులు అని చెప్పేసి ఆయన వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, ఆ జర్నలిస్ట్ చంద్రహాస్ కొంచెం ఆ విషయంలో అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ సార్ట్ అవుట్ చేసుకోవడం, ఇవన్నీ గందరగోళం అంతా మనం చూస్తున్నాం. సో ఈ అంశానికి సంబంధించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ఒకసారి రవిచంద్ర, ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, ప్రభాకర్ క్షమాపణలు చెప్తున్నారు, ఇలా జరగకుండా ఉండాల్సింది అంటున్నారు. సో ఓవరాల్గా ఈ ప్రమోషన్స్ కోసం చేసినట్లుగానే కనపడుతుంది. ఈ బూతులు కానీ ఇవన్నీ కూడా ఈ ఓవరాల్గా ఇది ప్లస్ అయిందా మైనస్ అయిందా సినిమాకి? రకరకాల ప్రమోషన్స్ చేసుకుంటున్నారు కదా, నెగిటివ్ పబ్లిసిటీని కూడా ఈ మధ్య వాడుకుంటున్నారు. ఐ డోంట్ మీన్ ఈ సినిమాకి వాడారా లేదా అనేది మనకు తెలియదు, బట్ ఇట్ సీమ్స్ లైక్. సో ఇప్పుడేమో ప్రభాకర్ క్షమాపణలు చెప్తున్నారు, తప్పు జరిగింది, ఇంకోసారి ఇలాంటి జరగకుండా చూసుకుంటాను, చంద్రహాస్తో మాట్లాడాను అంటున్నారు. సో సినిమా ఎలా ఉంది ఇంతకీ? మీరు చూసే ఉంటారు కదా, సో సినిమా ఎలా ఉంది, ఏం టాక్ నడుస్తుంది? మరి ప్రభాకర్ ఇప్పుడు ఈ వీడియోని రిలీజ్ చేయడాన్ని మనం ఎలా చూడాలి? హాలీవుడ్ లో అయితే ఒక వింత పోకడైతే నడుస్తుందని చెప్పుకోవచ్చు. సినిమా ప్రమోషన్స్ కోసం దాదాపుగా ఒక నీచమైన స్ట్రాటజీకి అలవాటు పడిపోయారు కొంతమంది. అయితే సినిమాలో లేని డైలాగుల్ని టీజర్స్ లో లేదా ట్రైలర్స్ లో వాడి ప్రేక్షకుల దగ్గర ఒక అటెన్షన్ కోసమని చాలా చౌకబారు ప్రయత్నాలు అయితే చాలా మంది సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు, అది నిర్మాతలు అనుకోవాలా, డైరెక్టర్స్ అనుకోవాలా, హీరోలు, ఎవరి ప్రమేయంతో అలా జరుగుతుందో కానీ ప్రస్తుతానికి టాలీవుడ్ లో ఆ సంస్కృతి అయితే బాగా మితిమీరిందని చెప్పుకోవచ్చు. గతంలో కొన్ని సినిమాలకు ఇలాంటి భయంకరమైన బూతు పదాలని ట్రైలర్స్ లో టీజర్స్ లో వాడటం జరిగింది. అది ఆ ట్రైలర్ లో వాడిన ఆ పదాలు సినిమాలో ఉండవు అని కూడా వాళ్ళు బహిరంగంగానే చెప్పడం కూడా జరుగుతుంది. అవి ఉండవు అని తెలిసినప్పుడు అది టీజర్ లో పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ సినిమాని జనాల్లోకి తీసుకువెళ్ళటానికి, ఆ సినిమా పట్ల ఒక అటెన్షన్ కోసమని ఇలాంటి చౌకబారు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే రవిచంద్ర, అందుకే ఇంతకు ముందు నేను అన్నాను నాకు కరెక్ట్ గా ఐడియా లేక. సో మీకు ఐడియా ఉండుండొచ్చేమో. ఇప్పుడు ఈ బూతులు పాట వచ్చిన తర్వాత కూడా ఇది సినిమాలో లేదు అని చెప్పుకొచ్చారు చంద్రహాస్ కూడా మన స్టూడియోకి వచ్చినప్పుడు కూడా. సో ఇంతకీ ప్రమోషన్స్ కోసం అని చెప్పేసి ఇలాంటి ఒక ప్రయోగం చేసి అది బూమ్రాంగ్ అయిందా, లేకపోతే ఇది సినిమాకి అది ఉపయోగపడినా ఇది ఇంత కంటిన్యూ అవ్వడం ఎందుకు లేదు, అంటే నెగిటివ్ ఎఫెక్ట్ లేకుండా ఇప్పుడు దీన్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నంగా చూడాలా? నందు, ఇలాంటి బూతు పదాలు వాడటం కావచ్చు, ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడం కావచ్చు, జనాల్లో అటెన్షన్ కోసం క్రియేట్ చేసే ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఒక 10% మాత్రమే సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఎక్కడో 1-2 సినిమాలకు మాత్రమే అది ప్లస్ అవుతాయి. అది కూడా ఆ సినిమా రేంజ్, ఆ హీరోని బట్టి కావచ్చు లేదా దర్శకుడిని బట్టి సక్సెస్ అనేది ఉంటది. అది జనాల్లోకి వెళ్ళిన దాన్ని బట్టి ఉంటుంది. కానీ అన్ని సినిమాలకు కూడా ఇలాంటివి వర్కౌట్ అవ్వవు. ఖచ్చితంగా ఈ సినిమాకు కూడా చంద్రహాస్ పాడిన పాట కావచ్చు, తను వాడిన పదాలు కావచ్చు, తనకి ఒక నెగటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. తనని అందరి దగ్గర మాటలు పడేలాగా చేశాయి, తన కుటుంబాన్ని కూడా మాటలు పడేలాగా చేశాయి తప్పితే సినిమాకైతే పెద్ద ఉపయోగపడినట్లుగా అనిపించట్లేదు. సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ సినిమాని బాగానే హ్యాండిల్ చేశాడు. అలాగే ఆర్టిస్టులు కొత్త వాళ్ళు అయినప్పటికీ చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు అందులో, వాళ్ళతోటి తన పరిధి మేరకు తను యాక్ట్ చేయించాడు. సినిమా ఓవరాల్ గా మిక్స్డ్ టాక్ ఉంది. కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది ఓకే అంటున్నారు. ఇలాంటి సందర్భంలో
చంద్రహాస్ చేసిన కాంట్రవర్సీ కావచ్చు, వాడిన బూతు పదాలు కావచ్చు, ఆ సినిమాలో ఆ పాటలో ఆ పదాలు లేవు, కానీ ఆ పదాలని తను చొప్పించి ఆ డయాస్ మీద తను పాడటం జరిగింది. తను ఒక అటెన్షన్ కోసం చేసిన ప్రయత్నం బూమ్రాంగ్ అయిందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా తన తరఫున తన తండ్రి కూడా ప్రేక్షకులందరికీ కూడా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి అయితే తీసుకొచ్చింది నందు. ఓకే రైట్, అంటే ఇప్పుడు ఇక్కడతో అయిపోతుందంటారా? ప్రభాకర్ వచ్చి క్షమాపణలు చెప్తున్నారు, ఇలా జరగకూడదని నేను చంద్రహాస్తో కూడా మాట్లాడానని చెప్తున్నారు. సో ఓవరాల్గా రియలైజేషనేనా ఇది? అంటే ప్రభాకర్ వైపు నుంచి రియలైజేషన్. నిన్న మన స్టూడియోలో లైవ్ లో కూర్చున్నప్పుడు కూడా ప్రభాకర్ ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. చంద్రహాస్కి కూడా కొంత మేరకు జ్ఞానబోధ కలిగించినట్టుగా ఆయన కొన్ని మంచి పదాలు చెప్పడం జరిగింది. అలాగే ప్రేక్షకులకి క్షమాపణ చెప్పడం జరిగింది. తప్పు జరిగిందని ఆయన ఒప్పుకున్నారు. కానీ ఆ కాన్వర్జేషన్ జరిగేటప్పుడు లైవ్ లో నుంచి కూడా చంద్రహాస్ బిహేవియర్ లో ఎక్కడ మార్పు రాలేదు. తను ఆ అరగెన్స్ తోనే ఉన్నాడు. తను మాట్లాడే విధానంలో ఎక్కడ కూడా తను పశ్చాత్తాపం అయితే కనిపించలేదు. సో తను ఏజ్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు, లేదా తన పెరిగిన వాతావరణం కావచ్చు, లేదా తన బిహేవియర్ అలా ఉందో, కానీ తనలో కొంత మేరకు కూడా పశ్చాత్తాపం కనిపించలేదు. ఖచ్చితంగా తను రియలైజ్ అయ్యి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి, ఆర్టిస్ట్ గా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, ప్రేక్షకుల దగ్గర ఒక మంచి ఇంప్రెషన్ పొందాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా పెద్ద పెద్ద స్టార్లు అయిన సీనియర్ హీరోలు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటారో బయటకు వచ్చినప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మనం చూస్తున్నాం. వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది చంద్రహాస్కి అయితే. యా, అండ్ ఆ కేసు విషయం ఏమైంది రవిచంద్ర? మనం అంటే ఒక జర్నలిస్ట్ మాట్లాడడం ఈ విషయం మీద చాలా కొంచెం ఆయన కూడా అగ్రెసివ్గా మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ చంద్రహాస్ దాని గురించి ఒక వీడియో చేయడం, వరుసగా వీడియోల్లోనే గొడవ పడినటువంటి పరిస్థితి. తర్వాత దీనికి సంబంధించి కేసు కూడా రిజిస్టర్ చేశారు, కంప్లైంట్ ఇచ్చారు అని కూడా తెలిసింది. ఆ కేసు అక్కడితో అయిపోయినట్లేనా, కంటిన్యూ అవుతుందా? ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మనకి? యా, ప్రస్తుతానికైతే ఆ కేసు ఇంకా పోలీసుల వద్దే ఉంది. మరి చంద్రహాస్ ని పోలీసులు ఆ కేసు విషయంలో ప్రశ్నించారా, అతని దగ్గర నుంచి సమాచారం ఏమన్నా తీసుకున్నారా, ఏ సందర్భంలో అలాగా తను మాట్లాడాల్సి వచ్చింది ఏంటనేది. సో జర్నలిస్ట్ ఫైల్ చేసిన కేసు అయితే ప్రస్తుతానికి మాదాపూర్ పిఎస్ లో అలాగే ఉంది. ప్లస్ పోలీసులు దానిపై నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటారనేది మాత్రం ఇప్పటి వరకు పోలీసుల నుంచి అయితే ఎలాంటి సమాచారం లేదు నందు. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. రవిచంద్ర చెప్పినట్లుగా ఎప్పటికప్పుడు ఈ ఇష్యూని ఫాలో అవుతున్నారు మా